హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. ముందుగా ఓ చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, మీకు టైం ఉంటే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అక్కడక్కడ కొన్ని తింగర్ మాటలు మాట్లాడుంటాను, ఏమన్నా నచ్చకపోతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే రోజు నా వీడియోస్ ఫాలో అవుతుంటారు కాబట్టి ఈ వీడియో ఏంటనేది కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. జపాలి గురించి, పాప వినాశనం గురించి ఫుల్ వీడియో షేర్ చేస్తానని చెప్పాను, కానీ నా సంకలో ఉంది కదా బుడ్డది, దీని వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు. కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, ఇప్పుడు పర్లేదులే అండి, బానే ఉంది. అసలే మా జాషుకు ఫ్యాన్స్ ఎక్కువ, ఇంకా ఎలా ఉందక్క అని కమెంట్ సెక్షన్ లో అడుగుతూనే ఉంటారు. ఇప్పుడైతే ఓకే, హెల్త్ అంతా బానే ఉంది. ఇంకా జపాలి పుణ్యక్షేత్రం గురించి నాకు తెలిసిన విషయాలు మీతో కూడా షేర్ చేస్తాను రండి. ఈ జపాలి పుణ్యక్షేత్రం తిరుమల కొండ మీదే ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రం చాలా పవర్ఫుల్ అండి. మనం కరెక్ట్ గా న్యాయంగా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. గుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం 1 కిలోమీటర్ వరకు నడవాలి. మెట్ల మార్గం ఉంటది, అలా అని పూర్తిగా మెట్లు ఉండవులే అండి. కొంచెం దూరం ఫ్లాట్ గా ఉంటది, మళ్ళీ 2 మెట్లు వస్తాయి, మళ్ళీ కొంచెం దూరం ఫ్లాట్ గా ఉంటది, మళ్ళీ 4 మెట్లు వస్తాయి. అలా ఉంటది రూట్ అంతా కూడా. మామూలుగా తిరుపతి కొండ మీద 108 తీర్థాలు ఉన్నాయని చెప్తారు. అన్ని నాకు తెలియదు గానీ నాకు తెలిసినవి కొన్ని ఎగ్జాంపుల్ గా మీకు చెప్తాను. ఆకాశగంగా, పాప వినాశనం, అసి తీర్థం, తుంబుర తీర్థం, తుంబుర కోన అని కూడా అంటారు. ఇలా 108 తీర్థాలు ఉంటాయి తిరుమల కొండ మీద. అలాగే ఈ జాపాలి పుణ్యక్షేత్రం కూడా అందరూ జాపాలి అని పిలుస్తారు గానీ దీని అసలు పేరు జాబాలి. జాబాలి అనేది ఒక ఋషి పేరు. మనందరికీ తెలుసు కదా ఈ తిరుమల కొండ ఎంత పవిత్రమైంది. అలాంటి ఈ తిరుమల కొండ మీద మునులు, ఋషులు, సిద్ధ పురుషులు ఇలా ఎంతో మంది తపస్సు చేసుకునేవారు. మునులు, ఋషులే కాదు, ఈ తిరుమల కొండ మీద తపస్సు చేసిన వాళ్ళలో దేవతలు కూడా ఉన్నారు. బ్రహ్మదేవుడు, పార్వతీదేవి, సరస్వతీదేవి, నీలాదేవి ఇలా కొంతమంది దేవతలు కూడా ఈ తిరుమల కొండ మీద తపస్సు చేశారు. తిరుమల కొండ మీద తిరుమలేశుని ఆలయానికి వాయువ్య దిశలో ఈ జాబాలి అనే పుణ్యక్షేత్రం ఉంటది. జాబాలి అనే ఋషి ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశాడంట. ఆ ఋషి తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి ఆ ఋషికి ఒక రాయి మీద కనిపిస్తూ దర్శనమిచ్చాడంట. అలా దర్శనం ఇచ్చినప్పుడు ఆ రాతి మీద ఆంజనేయ స్వామి ప్రతిరూపం ఏర్పడింది. ఆ రూపానికి గుడిలో పూజలు జరుగుతూ ఉంటాయి, అంతేకాని ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రతిష్ఠించిన విగ్రహం అయితే కాదు. ఇద్దండి, మనమైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. 1 కిలోమీటర్ అని చెప్పారు గానీ నాకైతే అంతకంటే కొంచెం ఎక్కువే ఉందనిపించింది. ఏమో తిరిగి ఉండేసరికి అలా అనిపించిందో ఏంటో నాకు అర్థం కాలేదు. మాకు బయట చెప్పడం అయితే 1 కిలోమీటర్ ఉంటుందని చెప్పారు, కానీ నాకైతే 2 కిలోమీటర్స్ పైనే ఉంది కొంచెం అనిపించింది. అంటే కొంతమంది పెద్దవాళ్ళని కూడా తీసుకొస్తూ ఉంటారు కదా ఇలా గుళ్ళకి, వాళ్ళకి కొంచెం తెలుస్తుందని చెప్తున్నాను. మళ్ళీ కిలోమీటర్ అని చెప్పి లోపలికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, సో అందుకని. మేము ఈవినింగ్ టైమ్ లో వచ్చాము, అయినా కూడా జనాలు చాలా మంది ఉన్నారు. ఈ గుడికున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గుడి ముందు ఒక పెద్ద కోనేరు ఉంటది, దీన్ని రామగుండం అంటారు. గుడి వెనక 2 జలపాతాలు ఉంటాయంట. ఆ జలపాతాల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ రామగుండంలోకి చేరుతుందని చెప్తారు. ఇక్కడ మీరు చూసారా, గుడి ముందు ఒక పెద్ద చెట్టు మీద వినాయక స్వామి అయితే ఉంటారు. ఈ రూపాన్ని కూడా ఎవరు ఏర్పరచలేదు, స్వయంగా వెలిసిన స్వయంభూ. మనోళ్ళందరూ ఒకరిని చూసి ఒకరు ఆ పని ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా రూపాయలు అతికిచ్చి వినాయక స్వామి రూపాన్ని పాడు చేస్తున్నారు. పక్కనోళ్ళు ఎవరైనా ఏదన్నా పని చేస్తే వాళ్ళు అది ఎందుకు చేస్తున్నారో, అది చేయడం వల్ల వాళ్ళకి ఏం వచ్చేసిందో మనం కూడా చేసేద్దాం, అది మనకు కూడా వచ్చేస్తుంది అని ఆలోచిస్తారే గాని మనం ఎప్పుడు చెయ్యని పని కదా, ఇది ఎందుకు చేయాలని మాత్రం ఆలోచించరు. ఆ వినాయక స్వామి రూపానికి సింధూరం రాసుంటారు, అక్కడ నుంచే అందరూ సింధూరం తీసుకుని నుదుటిన పెట్టుకుంటున్నారు. స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అయితే మనం బయటే కొట్టి తీసుకెళ్లాలండి. ఒక మాట చెప్తాను, గుర్తు పెట్టుకోండి, చిన్నదాన్నో పెద్దదాన్నో నా మాట వినండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుని ఆయన దర్శనానికి అయితే వెళ్ళకండి. జై శ్రీరామ్, జై సీతారాం అనుకుంటూ వెళ్లి దర్శనం చేసుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆంజనేయ స్వామి నిత్యం ఎప్పుడు ఆ రామయ్య ధ్యానంలోనే ఉంటాడు. ఆయన చెవులకి రామ అన్న పదం తప్పితే ఇంకేం వినిపించదు. కాబట్టి మనం శ్రీరామ, సీతారామ అని పిలిచినప్పుడు ఆయన దృష్టి మన మీదకి మరలుతుంది, ఆయన చల్లని చూపు మన మీద పడుతుంది. అందరూ ఓసారి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. జపాలిలో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మేము పాప వినాశనానికి వచ్చాము. ఈ పాప వినాశనానికి వచ్చి ఇక్కడ నీళ్లతో మన కాళ్ళు కడుక్కొని నీళ్లు తల మీద చల్లుకుంటే ఇప్పటి వరకు మనం జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్తారు. ఇక్కడికి వెళ్ళడానికి కూడా మనం కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ జపాలి ఎంత దూరం ఉంటుందో ఇది కూడా అంతే దూరం ఉంటది. కాకపోతే ఇదేంటంటే అన్ని షాపులు ఉంటాయి, మనం షాపుల మధ్యలో నుంచి వెళ్ళాలి, అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి ఇది అంత దూరం అనిపించదు. ఇక్కడికి రావాలన్నా 1 కిలోమీటర్ పైనే నడవాలి. ఇదండి, ఇక్కడ చూస్తున్నారు కదా పైన నుంచి అయితే నీళ్లు పడుతున్నాయి, ఆ నీళ్లతో కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు కొంచెం తల మీద చల్లుకుంటే ఇప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు. కొంతమంది అయితే ఈ వాటర్ తాగుతున్నారు కూడా, కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి కదా, కొంచెం జారుతుంది. జపాలికి వెళ్ళేటప్పుడు అయితే మేము టికెట్ ఏం తీసుకోలేదండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం దారిలో 50
రూపీస్ తీసుకొని ఏదో రిసిప్ట్ ఇచ్చారు. ఇంకా నేను ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తున్న స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాము. తిరుపతి ఎప్పుడు ఇలా భక్తులతో రద్దీగా ఉంటేనే కలగా ఉంటుంది. ఈసారి మాకు శ్రీవారి దర్శనం కొంచెం స్పెషల్ అని చెప్పాను కదా, అదేంటంటే ఈసారి మేము ఎప్పట్లా కాకుండా శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాము. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం అంటారు కదా, ఆ దర్శనానికి టికెట్స్ తీసుకున్నాము. ఈ దర్శనానికి ఒక్కొక్కరికి 10,500 తీసుకుంటారండి. పిల్లలకి అయితే టికెట్స్ ఏం లేవండి. 12 years వరకు పిల్లలకి అయితే టికెట్స్ ఏం తీసుకోక్కర్లేదు. మా అత్తయ్యకి, నాకు, మా వారికి ఈ టికెట్స్ తీసుకున్నాము. మొత్తం మాకు 31,500 రూపీస్ అయింది. అయితే జీవితంలో ఒక్కసారైనా ఈ దర్శనం చేసుకుంటే చాలండి, నిజం చెప్తున్నాను. ఇంక ఈ జీవితానికి మాకేం వద్దు స్వామి అనిపిస్తుంది ఆయన్ని చూస్తే. స్వయంగా ఆయనే వచ్చి మన ముందు నుంచుంటే ఎలా ఉంటదో అలా ఉంటదండి. అంత దగ్గరికి తీసుకెళ్తారు. మామూలుగా అయితే మనం 7 గడపలు యువతలుండి ఆయన్ని దర్శించుకుంటాము. ఈ దర్శనం టికెట్ తీసుకుంటే మొదటి గడప వరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు. లోపల మనకి ప్రసాదంగా ఒక అరటి పండు, తీర్థం ఇస్తారు. అలాగే గుడిలో ఉన్న అయ్యవార్లు శతకోపం పెట్టి మంత్రాలు చదువుతూ మనల్ని దీవిస్తారు. అక్కడ ఇచ్చే తీర్థం కొంచెం తాగగానే మన ఒంట్లోంచి ఏదో వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. అంత ఫ్రీ అయిపోతాము. అమ్మో, మాటల్లో చెప్పలేనండి. అంత దగ్గర నుంచి స్వామివారిని చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నాకు తెలియకుండానే నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు. ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో షేర్ చేశాను కదా, శనివారం రోజు పూజ చేసుకుని దండం పెట్టుకుంటుంటే నాకు కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వర స్వామి రూపం కనిపించింది. ఆ రోజు అలా ఎందుకైందో నాకు తెలియలేదు, కానీ ఈ రోజు నేను వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటుంటే ఆ రోజు నేను కళ్ళు మూసుకుంటే కనిపించిన ఆ రూపం ఈ రోజు నా కళ్ళ ముందే ఉందనిపించింది. త్వరలోనే నువ్వు వచ్చి నా దర్శనం చేసుకుంటావని చెప్పడానికి ఆ రోజు నేను అలా ఫీల్ అయ్యేలా చేశాడేమో వెంకటేశ్వర స్వామి. నా మనసుకైతే నిజంగా అలాగే అనిపించింది. స్వామివారి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే మేము అన్నదాన సత్రానికి వచ్చాము. ఎప్పుడు తిరుపతి వచ్చినా ఒక్కసారైనా అన్నదాన సత్రానికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించే వెళ్తాము. అన్నదానానికి వచ్చి అన్నప్రసాదం స్వీకరించకుండా తిరుపతి నుంచి వెళ్తే మాకేదో వెలితిగా ఉంటుంది. ఇంకా తినేసి బయటకు వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ చేసుకుని కొండ అయితే దిగేస్తున్నాము. షాపింగ్ వీడియో పెట్టమని నాకు చాలా మంది కామెంట్ చేశారు. అయితే నేను షార్ట్ వీడియో తీశాను. షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి, అక్క మీరు వెంకటేశ్వర స్వామికి ఇంత భక్తులు కదా, తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామికి కత్తెరలు ఇవ్వరా అని అడిగారు. మేము ఇచ్చామండి. మేము అందరం వెంకటేశ్వర స్వామికి కత్తెరలు ఇచ్చాము, పిల్లలతో సహా. ఆ వీడియో కూడా తీశాను నేను, కానీ అది ఎందుకులని అప్లోడ్ చేయలేదు. ఆ వీడియో క్లిప్ కూడా నేను షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను చూడండి. తిరుపతి కొండ ఎక్కేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్తానో, తిరుపతి కొండ దిగుతుంటే మాత్రం ఏదో బాధగా ఉంటది నాకు. తిరుపతి కొండ మీద తిరుగుతున్నప్పుడు ఎటు చూసినా వెంకటేశ్వర స్వామి రూపం కనిపిస్తూనే ఉంటది. మన చుట్టూ ఆయనే ఉన్నట్టు అనిపిస్తది. ఏ వస్తువు పట్టుకున్నా ఆయనే కనిపిస్తాడు. నేను వెంకటేశ్వర స్వామికి మొక్కిన మొక్కులన్నీ తీర్చుకున్నాను గానీ ఒక్క మొక్కు మిగిలింది. అదేంటంటే ఇదిగోండి, మోకాళ్ళ పర్వతం మోకాళ్ళతో ఎక్కాలి. ఈ మొక్కు నేను మా మామకి బాలేనప్పుడు మొక్కుకున్నాను, మా హస్బెండ్ వాళ్ళ నాన్నకి. ఇప్పుడు ఆయన లేరులే అండి, చనిపోయారు. మా మామగారు చనిపోయిన తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ గా ఉండడం, పిల్లలు, తర్వాత పిల్లలకి పుట్టెంట్రుకలు ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా మేము నడిచెక్కలేదు, పిల్లలు ఉంటారు కాబట్టి కారులోనే వెళ్ళిపోయాము. పిల్లలకి పుట్టెంట్రుకలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరుపతి వచ్చాము, కానీ అప్పుడేమో పులులు తిరుగుతున్నాయి. చిన్న పాపని ఒక పులి వచ్చి పట్టుకెళ్ళిందని న్యూస్ వచ్చింది. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అప్పుడు డేంజర్ అని అప్పుడు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు కూడా కొంచెం సిచ్యువేషన్ మారింది కానీ కొంచెం భయంగానే వెళ్తున్నారు. కానీ పిల్లల్ని తీసుకొని నడిచి వెళ్ళడానికి అయితే మేము ధైర్యం చేయలేకపోయాము. చూడాలి మరి ఈ మొక్కు తీర్చుకోవడానికి ఎప్పుడు అంగీకరిస్తాడు ఆ స్వామి. లాస్ట్ టైం తిరుపతి వచ్చి కొండ దిగేటప్పుడు అయితే నాకు నడక దారిన ఎవ్వరు కనిపించలేదు. ఎక్కడో ఒక్కరు ఇద్దరు వెళ్తున్నారు, అది కూడా కర్రలు పట్టుకొని. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఏంటి తిరుపతి నడక దారి ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది జనాలతో, ఇలా అయిపోయింది ఏంటి అని. ఇప్పుడైతే జనాలు ఎక్కువగానే ఉన్నారు నడక దారిన కూడా. ఇప్పుడు కర్రలు అవి కూడా ఏం తీసుకెళ్లట్లేదు. నేను తిరుపతి కొండ నడిచి ఒక్కసారే ఎక్కాను ఇప్పటి వరకు, అది కూడా మా పెళ్ళైన కొత్తలో. మా ఫ్యామిలీ మొత్తం నడుచుకుంటూ వచ్చాము. మా అత్తయ్య మెట్ల పూజ మొక్కుకొని ఉండినప్పుడు, సో అప్పుడు అందరం వచ్చాము మెట్లు పూజించుకుంటూ, కర్పూరం వెలిగించుకుంటూ ప్రతి మెట్టుకి. మీకు డౌట్ రాలేదా అక్క, నువ్వు దర్శనానికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకొని ఉన్నావు, బయటకు వచ్చి స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టేటప్పుడు డ్రెస్ వేసుకొని ఉన్నావేంటి అని? ఏమైందంటే మేము స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి వర్షం పడతా ఉండింది. సరే కొంచెం సేపు ఆ షెడ్యూల్లో వెయిట్ చేసాము, వర్షం తగ్గాక వెళ్లి కొబ్బరికాయ కొడదాంలే అని. ఇంతలోపు మా జాషమ్మ నా చీర మీద మొత్తం కక్కేసింది. అందులో మా రూమ్ టైం కూడా అయిపోతుంది. ముందు రోజు మేము 11:30కో ఏమో రూమ్ తీసుకున్నాము. 11:30 దాటిందంటే మళ్ళీ మేము నెక్స్ట్ డే కూడా పే చేయాల్సి ఉంటుంది మనీ. అందుకని ఫాస్ట్ గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి అందరం డ్రెస్సులు చేంజ్ చేసేసుకుని లగేజ్ ప్యాక్ చేసుకుని కార్ లో పెట్టుకుని మళ్ళీ అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకున్నాము. అదన్నమాట జరిగిన సంగతి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైం లో కొండ దిగాము. నైట్ టైం లో కొండ దిగేటప్పుడు వ్యూ ఉంటదండి, తిరుపతి సిటీ అంతా మనకి వెలుగులు చిమ్ముతూ కనిపిస్తది. ఈసారి మేము ఈవినింగ్ లోపే దిగేస్తున్నాం కాబట్టి అది మిస్ అయ్యాము. స్వామివారికి మీ అందరి గురించి కూడా చెప్తానని చెప్పాను కదా, అందరి గురించి చెప్పానండి. నేను అందరి కామెంట్స్ చదివాను అక్కడ ఉన్నప్పుడు, రిప్లై ఇవ్వలేదు కానీ కొంతమంది వాళ్ళ పిల్లల గురించి, కొంతమంది వాళ్ళ అమ్మ
అమ్మా నాన్నల హెల్త్ గురించి, కొంతమంది వాళ్ళ వ్యాపారాల గురించి, కొంతమంది వాళ్ళ ఉద్యోగాల గురించి ఇలా అందరూ కమెంట్ చేశారు. మీ అందరి గురించి స్వామివారికి చెప్పొచ్చానండి. 7 గడపలు దాటి లోపలికి వెళ్ళాలి కదా, కొంచెం నిదానంగానే తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరి గురించి మనసులో అనుకుంటూనే వెళ్ళాను నాకు గుర్తొచ్చిన వరకు. ఒక అమ్మాయి అయితే, అక్క నాకు మా వారికి విడాకులు అవుతున్నాయి, మాకు విడాకులు అవ్వకూడదని స్వామివారికి చెప్పిరా అక్క అని చెప్పింది. నీ గురించి కూడా కోరుకున్నాను తల్లి, ధైర్యంగా ఉండు, ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మనందరికి తోడుగానే ఉంటాడు.